హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం టీ నాన్ ని వాళ్ళ అంకల్ దగ్గరికి తీసుకెళ్తాడు. టీ ఇటువైపు నాన్ కి ఒక మొబైల్ ని ఇస్తాడు. దీన్ని ఫోన్ చంపు. అయితే ఎక్కడున్నాయి బ్యాంక్ అకౌంట్ బుక్స్. ఇటువైపు నాన్ బ్యాంక్ అకౌంట్ బుక్ ని తీస్తాడు. ఇప్పుడు టీ అంటాడు, నేను అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నీ ఫోన్ నెంబర్ ని రిజిస్టర్ చేయగలవు. ఇటువైపు టీ నాన్ అకౌంట్ లో 4 lakh బాత్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇప్పుడు నాన్ అంటాడు, నువ్వు ఇన్ని డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? ఇప్పుడు టీ అంటాడు, హోల్డ్ ఆన్, ఈ డబ్బులు నీవి కావు, కస్టమర్ డబ్బులు. వర్క్ ఏముంటుంది అంటే నువ్వు ఈ డబ్బులను ఆ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదైతే నేను చెప్తాను. ఎప్పుడైతే ఈ డబ్బులు క్లయింట్స్ దగ్గరికి చేరుకుంటాయో ఇప్పుడు నీ వర్క్ అయిపోతుంది. అని దీనికంటే ఎక్కువగా చేయకు. ఒకవేళ మనం అందరం దొరికిపోతే అప్పుడు మనం అందరం ఎండ్ అయిపోతాము. అప్పుడు నాన్ అంటాడు, కేవలం ఇంతేనా? అప్పుడు టీ అంటాడు, ఇది కేవలం ఫస్ట్ పార్టే, ఇంకా నువ్వు వేరే వాళ్ళని కూడా వెతకాలి ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడ చాలా మెంబర్స్ వస్తారు. ఇప్పుడు నాన్ అంటాడు, నేను ఎవరిని వెతకాలి? ఇప్పుడు టీ అంటాడు, ఇది నీ ప్రాబ్లం, నువ్వు నేను ఒకరిని పట్టుకోవాలి. ఒకవేళ నీ దగ్గర తక్కువ కస్టమర్స్ ఉంటే నీకు కమిషన్ కూడా తక్కువగా దొరుకుతుంది, అర్థమైందా? అప్పుడు నాన్ అడుగుతాడు, అయితే మరి నేను కెమెరాని టైం తో ఫిక్స్ చేయించగలనా? ఇప్పుడు టీ అంటాడు, చాలు, నువ్వు ఈ కస్టమర్ డబ్బులను దొంగిలించడానికి ట్రై చేయకు. ఒకవేళ అకౌంట్ ని క్లోజ్ చేయడానికి ఒకవేళ బాస్ కి తెలిస్తే నువ్వు చనిపోతావు. ఇటువైపు మనం చూస్తాం పోర్ టాప్ ఫ్లూక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక లైవ్ చేస్తారు. అందులో వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తారు. లైవ్ లో పోర్ తన వెకేషన్ హౌస్ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు కామెంట్స్ లో పబ్లిక్ వాళ్ళందరినీ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్లూక్ టాపిక్ తోని డిస్ట్రాయ్ చేస్తాడు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మా మూవీ ఎలా అవైలబుల్ ఉంటుందో? ఇప్పుడు పోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడే మేము కాంటెస్ట్ చేస్తున్నాము, దాని తర్వాత మేము టికెట్స్ ని సెల్ చేస్తాము. తను ఆడియన్స్ మెంబర్స్ తో అంటాడు, లైవ్ ఫిల్మ్స్ ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇటువైపు పోర్ లైఫ్ ని ఎండ్ చేస్తాడు. ఇటువైపు టాప్ కంప్లైంట్ చేస్తాడు, అరే పోర్, నీ మాటలు నువ్వే మాట్లాడావు, నాకైతే ఛాన్స్ కూడా దొరకలేదు. ఇటువైపు పోర్ కి చాలా లైక్స్ దొరుకుతాయి. ఇప్పుడు టాప్ అంటాడు, మనం సూపర్ స్టార్స్ కాబోతున్నాము. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, హే, ఇక్కడైతే చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పోర్ అంటాడు, ఆ బ్యాడ్ కామెంట్స్ మనల్ని చాలా ఫేమస్ చేస్తాయి. ఇటువైపు ఫ్లూక్ టాప్ ఇంటికి వెళ్తుంటారు. ఇప్పుడు పోర్ వాళ్ళ మామ్ వాళ్ళని ఆపుతుంది. ఇప్పుడు ఆమె అడుగుతుంది, నువ్వు న్యూస్ ని చూసావా? టాప్ అంటాడు, హా, ఇదైతే చాలా పెద్ద న్యూస్. ఇప్పుడు పోర్ అడుగుతాడు, ఇదంతా మీ వల్ల జరిగిందా? వాళ్ళ మామ్ అంటుంది, లేదు పోర్, ఆ రోజైతే నేను ఆ న్యూస్ ఎడిటర్ తోనే మాట్లాడుతుండే, నేను మాటల్లోనే అతనికి చెప్పేశాను, నాకు తెలియలేదు అతను ఈ స్టోరీని పబ్లిష్ చేస్తాడు అని. అప్పుడే టాప్ ఉన్న ఫ్లూక్, అంటే అంకల్ ఇప్పుడు మేము వెళ్తాము. ఇప్పుడు టాప్ ఉన్న ఫ్లూక్ బాయ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు పోర్ అతని రూమ్ లోకి వెళ్తుంటాడు. వాళ్ళ డాడ్ అతన్ని ఆపేస్తాడు. ఎలా నడుస్తుంది నీ ఫిల్మ్? కంప్లీట్ అయిపోయిందా? ఇటువైపు పోర్ సోఫాలో కూర్చుంటాడు. మేము దాని మీద వర్క్ చేస్తున్నాము. వాళ్ళ నాన్న అంటాడు, ఇప్పటి వరకు ఇది ఎంత లాంగ్ ప్రాసెస్, షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు కదా, నాకు ప్రోగ్రెస్ ని చూపెట్టండి. ఇప్పుడు పోర్ అంటాడు, యాక్చువల్ గా నాకు సెట్ మీద కొంచెం ప్రాబ్లం అయింది. వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎలాంటి ప్రాబ్లం? అప్పుడు పోర్ ఏం చెప్పాడు. మళ్ళీ అతను అంటాడు, నా ఫ్రెండ్ కెమెరాని పగలగొట్టేశాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నకి కోపం వస్తుంది, ఏంటి పగలగొట్టేశారా? ఇప్పుడు అతను నిల్చొని పోర్ ని కొట్టబోతాడు. కానీ అప్పుడే వాళ్ళ మామ్ మధ్యలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, కేవలం ఒక కెమెరాని కూడా నువ్వు చూసుకోలేకపోయావు, నువ్వైతే చాలా వేస్ట్. పోర్ సారీ అని అంటాడు. వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు దీన్ని ఫిక్స్ చెయ్యి, దీని గురించి అయితే అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు మీరు ఎలాగో అలా మూవీని కూడా కంప్లీట్ చేయాలి, నువ్వు నన్ను హేళన చేయించకు, అర్థమైందా? ఇటువైపు వాళ్ళ నాన్న కోపం మీద అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళ మామ్ కూడా అతని వెనకాలకి వెళ్తుంది. ఇటువైపు మనం చూస్తాం పోర్ అతని కోపాన్ని నాన్ మీద తీస్తాడు. ఏ గ్రీస్, నీకు కెమెరా డబ్బులు దొరికాయా? నాన్ అంటాడు, ఇప్పుడే లేదు. ఇప్పుడు పోర్ అతని కాలర్ ని పట్టుకొని అతన్ని లేపేస్తాడు. ఇప్పుడు నాన్ అంటాడు, నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు పోర్ అంటాడు, ఈ టైం కి అయిపోతుందా? మనం నెక్స్ట్ మంత్ మూవీని చూపెట్టాల్సి ఉంది, ఇప్పటి వరకైతే మనం షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇటువైపు జిన్ అది చూస్తాడు, వాళ్ళిద్దరిని సపరేట్ చేసేస్తాడు. పోర్ అంటాడు, నేను నీకు 1 week ఇస్తున్నాను, ఇప్పటి వరకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేకపోతే ఇప్పుడు నువ్వు ఎండ్ అయిపోతావు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నాన్ టీ దగ్గరికి వెళ్తాడు. టీ, నా పే ఎందుకు చాలా తక్కువగా ఉంది? అప్పుడు టీ అంటాడు, నీ దగ్గర కేవలం ఒకటే అకౌంట్ ఉంది, నువ్వు చాలా లక్కీ, నీకు ఆ డబ్బులైనా దొరికాయి. ఒకవేళ నీకు ఇంకా డబ్బులు కావాలంటే నువ్వు వేరే వాళ్ళని వెతుకు, ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి. దట్స్ ఇట్. నాన్ అంటాడు, నేను ట్రై చేశాను, నాకు చాలా మంది తెలియదు. అప్పుడు నాన్ అంటాడు, టీ ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయి, లేకపోతే నేనైతే చనిపోతాను. ఇప్పుడు టీ అంటాడు, నేను ఆల్రెడీ నీకు చాలా హెల్ప్ చేశాను చంపు, ఒకవేళ నువ్వు బ్యాంక్ అకౌంట్స్ ని పెట్టుకుంటే
ఉంటే వాటి రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇటువైపు టీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం వాళ్ళందరూ క్యాంటీన్ లో హ్యాంగ్ అవుట్ చేస్తుంటారు. ఇప్పుడు నాన్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, గాయ్స్ మనం మూవీని షూట్ చేయబోతున్నాము. నాకు అనిపిస్తుంది ప్రతి టీమ్ లో ప్రతి ఒక్కరికి వేరు బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయాలి అని. దీంతో మనం ప్రతి వ్యక్తి యొక్క ఎక్స్పెన్సెస్ ని వేరుగా ఉంచగలము. ఇది చాలా ఈజీగా అవుతుంది. మనకి తెలుస్తుంది ప్రతి ఒక్కరు ఎంత స్పెండ్ చేస్తారు. ఇప్పుడు పోర్ అంటాడు, ఇది చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. నీ అకౌంట్స్ ఎందుకు? ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, నిజం ఒకటి చాలు. ప్రతి ఒక్కరు ఆ అకౌంట్ లో నుండి డబ్బులు తీయొచ్చు. దాంతో ఎక్స్పెన్సెస్ యొక్క సమరీ చేయడం కూడా ఈజీ అయిపోతుంది. అప్పుడు జిన్ అంటాడు, నాన్ కి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. లేకపోతే అతను మనకి చెప్పేవాడు కాదు. ఇది మనం ట్రై చేద్దాం. ఒకవేళ వర్క్ కాకపోతే మనం ఈ అకౌంట్స్ ని యూజ్ చేయొచ్చు, లేకపోతే క్లోజ్ చేయొచ్చు. ఇది మన ఇష్టం. అప్పుడు టీ అంటాడు, నాకు కూడా చంపు యొక్క ఐడియా చాలా నచ్చింది. ఇప్పుడు పోర్ అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు టీ? వర్క్ చేస్తున్నా. నేను ఎక్స్పెన్స్ ని హ్యాండిల్ చేయడంలో చాలా ఈజీ. షూటింగ్ గురించి ఆలోచించడంలో కూడా మొత్తం డే కలుగుతుంది. డైరెక్టర్ అయితే ఇదంతా అతనే చేయడు కదా. ఇప్పుడు టీ అంటాడు, నేను ఇప్పుడు చెప్పాను ఇదంతా నువ్వే చేయాలి అని. అకౌంట్స్ లో ఇన్కమ్ ఉన్ను ఎక్స్పెన్సెస్ ని సపరేట్ చేసేసి వీటన్నిటిని చంపు సమరైజ్ చేసేస్తాడు. కానీ పోర్ అంటాడు, ఇది నాకు కాంప్లికేట్ గా అనిపిస్తుంది. టీ అంటాడు, నేను నాన్ మీద నిఘా పెడతాను. డబ్బులు ఎలా వెళ్తాయో, ఎలా యూస్ఫుల్ గా అవుతాయో అతను అదంతా నాకు చెప్పాల్సి ఉంటుంది. సరేనా? దానికి పోర్ కూడా సరే అంటాడు. ఇప్పుడు పోర్ అంటాడు, ఒకవేళ నువ్వు అతని మీద నిఘా పెడతావు అంటే సరే. ఇప్పుడు వాళ్ళందరూ సరే అంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నాన్ టీ చెప్పినట్టు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. టీకి మెసేజ్ చేసేస్తాడు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయి అని. అతను హార్ట్ కి కాల్ చేస్తాడు, కానీ హార్ట్ పికప్ చేయడు. ఇటువైపు మనం చూస్తాం, నాన్ ట్యూషన్ లో తన అసైన్మెంట్ ని సబ్మిట్ చేయడానికి వెళ్తాడు. స్టాఫ్ రూమ్ లో కేవలం మ్యాథ్స్ టీచర్ ఉంటాడు. టీచర్ అంటాడు, థ్యాంక్స్, నువ్వు అందరికంటే ముందు ఏం చేసావు యాజ్ యూజువల్. నాన్ ని చూసి టీచర్ అడుగుతాడు, నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు నాన్ అంటాడు, మీరు నా ఫేస్ ని చూసి మీకు అర్థమైందా? ఇప్పుడు టీచర్ అంటాడు, హా అయితే చెప్పు ఏముంది? ఇప్పుడు నాన్ అంటాడు, ఇట్స్ ఆల్ రైట్ సార్, నేను మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టాలనుకోవడం లేదు. టీచర్ అంటాడు, ఇబ్బంది? నీకు అనిపిస్తుందా నేను నిన్ను తిడతాను అని? నేను నీ స్కూల్ యొక్క టీచర్ కాదు. నేను నిన్ను పనిషును, నీ పాయింట్స్ ని కట్ చేయను. కమ్మాన్ నువ్వు నాకు చెప్పు. ఇప్పుడు నాన్ అంటాడు, వెళ్ళు, నేను టీ గురించి ఒక పార్ట్ టైం జాబ్ ని చేస్తున్నాను. యాక్చువల్ గా నేను అది చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు టీచర్ అడుగుతాడు, నీకు డబ్బులు అవసరం ఉన్నాయా? ఇప్పుడు నాన్ హా అంటాడు. ఇప్పుడు నాన్ అంటాడు, ఐ గెస్ నేను వేరే దారిని ఎత్తుకుంటే అయిపో. ఇప్పుడు టీచర్ అంటాడు, నేను ఏమైనా చేయగలనా? నువ్వు నాకు చెప్పు. ఇప్పుడు నాన్ స్మైల్ చేస్తాడు, థ్యాంక్ యూ, జస్ట్ బికాస్ ఎవరైనా నా మాట వింటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు టీచర్ నాన్ షోల్డర్ మీద చేయి పెడతాడు, నేను ఉన్నాను కదా, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇటువైపు నాన్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇటువైపు టీకి వాళ్ళ అంకల్ నుండి పేమెంట్ దొరుకుతుంది, కానీ అవి చాలా తక్కువగా ఉంటాయి. టీ అంటాడు, నాకు కేవలం ఇంతే దొరుకుతాయా? నా ఫ్రెండ్స్ సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, నేను అవి ఇప్పుడు నీకు ఇవ్వలేను. నేను చాలా డిబేట్ లో ఉన్నాను. నువ్వు కొత్త బ్యాంక్ అకౌంట్స్ ని తీసుకొచ్చి ఇవ్వు, కాకపోతే వేరే పద్ధతిని ఎంచుకో డబ్బులను సంపాదించడానికి. నేను విన్నాను నువ్వు నీ ఫ్రెండ్స్ ఒక మూవీని రెడీ చేస్తున్నారు అని. దాంతో నువ్వు డబ్బులను సంపాదించగలవా? ఇప్పుడు టీ అంటాడు, మీరు ఏం కొనుక్కుంటున్నారు? ఇప్పుడు అంకల్ అంటాడు, నేను ప్రతిరోజు మనీని లాస్ అవుతున్నాను. దీని గురించి నువ్వేం చేయకపోతే ఈ పార్ట్ కూడా ఇందులో కట్ అవుతుంది. ఇంకా అప్పుడు దాంట్లో నేను ఏం చేయలేను. ఇప్పుడు టీ ఏం చెప్పకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తను టాప్ కి మెసేజ్ చేస్తాడు, ఐ నీడ్ ఏ ఫేవర్. నెక్స్ట్ డే కూడా నేను కంప్లీట్ చేయడానికి వస్తాడు. ఈసారి ఎందుకు నాకు డబ్బులు దొరకలేదు? ఇప్పుడు టీ అంటాడు, నువ్వు కేవలం కొన్ని అకౌంట్స్ మాత్రమే మేనేజ్ చేయగలవు. ఇంకొక విషయం, ఈ డబ్బులు కస్టమర్ వరకు చేరుకోలేదు. ఇప్పుడు మన దగ్గర ఎలా వస్తాయి? ఇప్పుడు నాన్ అంటాడు, నువ్వు చెప్పావు నువ్వు ప్రతిరోజు నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తావు అని. నాకు కేవలం ఫస్ట్ డే మాత్రమే దొరికాయి, కానీ తర్వాత ఏం లేదు. నువ్వు చెప్పావు నువ్వు చెప్పినట్టు వింటే నాకు డబ్బులు దొరుకుతాయి అని. ఇప్పుడు టీ అతని కాలర్ ని పట్టుకుంటాడు, ఎందుకు అరుస్తున్నావు? నువ్వు మొత్తం ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నావా? నాన్ అంటాడు, నేను డబ్బుల కోసం వర్క్ చేస్తున్నాను. నేను నా హార్డ్ వర్క్ కే డబ్బులు అడిగాను. ఇప్పుడు టీ అంటాడు, నువ్వేం డ్రామా చేస్తున్నావు? నువ్వు పోర్ యొక్క కెమెరాని పగలగొట్టేశావు. నేను నీకు జాబ్ కూడా ఇచ్చాను. ఇప్పుడు అతను నాన్ ని దుబ్బేస్తాడు, దాని వల్ల అతను కింద పడిపోతాడు. ఇటువైపు నాన్ పోర్ యొక్క మెసేజెస్ ని రీడ్ చేస్తాడు, నువ్వు నాకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేయి. ఇప్పుడు అతను డిస్పిరేషన్ లో కస్టమర్స్ యొక్క డబ్బులను పోర్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అప్పుడు పోర్ కి డబ్బులు దొరుకుతాయి. ఇప్పుడు వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వీడియోని చూస్తూ ఉంటారు. ఇప్పుడు టాప్ అంటాడు, అరే పోర్, నువ్వు నన్ను ఎలాగా షూట్ చేసావు? నేను ఎలాగ విచిత్రంగా కనబడుతున్నాను? అప్పుడు పోర్ అంటాడు, అట్లీస్ట్ మీ ఫేసెస్ అయితే కనబడుతున్నాయి, నన్ను ఎవరు చూడగలుగుతున్నారు? మొత్తం టైంలో నేను మా
మాస్క్ ధరించి ఉన్నాను. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, నువ్వు చాలా మంచి వర్క్ చేసావు. ఇప్పుడు పోర్ అంటాడు, కదా నేనైతే చెప్పాను కదా ఈ రోల్ కేవలం నీదే అని. అప్పుడు జిన్ అంటాడు, ఇది నీకు చాలా బాగా సూట్ అయింది, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు టీ అంటాడు, ఆఫ్ కోర్స్ నాకు ఎలాంటి రోల్ అయినా సూట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ నవ్వుతుంటారు. ఇప్పుడు పోర్ అంటాడు, నేను కోరుకుంటున్నాను ఈ మూవీ చాలా త్వరగా రిలీజ్ కావాలని, దీంతోనైతే మనం వేరే వాళ్ళని చూపించడానికి. ఇప్పుడు టాప్ అంటాడు, అవును కదా మనం దీంతోనే డబ్బులను సంపాదించవచ్చు. ఇప్పుడు టీ అంటాడు, మనం దీని న్యూస్ తోనే చాలా డబ్బులను సంపాదించుదాం. పోర్ మనకు దీంతోనే మిలియన్స్ దొరుకుతాయా? ఇప్పుడు పోర్ అంటాడు, నీకు మిలియన్స్ కావాలా? ఇప్పుడు టాప్ అంటాడు, మనకు పెద్ద డ్రీమ్ నైతే చూడాలి కదా, మనం సర్ప్రైజ్ కావద్దు మనకు డబ్బులు దొరికితే. ఇప్పుడు టీ అడుగుతాడు, అయితే కటింగ్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు పోర్ అంటాడు, నేను చేయను, నేనైతే డైరెక్టర్. ఇప్పుడు వాళ్ళందరూ ఒకరి వైపు ఒకరు చూస్తుంటారు. ఇప్పుడు టీ డిసైడ్ అవుతాడు నాన్ కట్ చేస్తాడు అని. జిన్ అంటాడు, సరే నేను కూడా నాన్ కి హెల్ప్ చేస్తాను, ఇదంతా ఫాస్ట్ గా అయిపోవాలని. ఇటువైపు నాన్ జిన్ కటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేయలేకపోతుంటారు ఏ సీన్ ని ఎక్కడ పెట్టాలో. ఇటువైపు జిన్ నాన్ దగ్గరికి వెళ్తుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి షోల్డర్స్ టచ్ అవుతాయి. వాళ్ళు అప్పుడు మూవీ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇటువైపు నాన్ కి నాన్ స్టాప్ గా కాల్స్ మెసేజెస్ వస్తుంటాయి. ఇప్పుడు జిన్ అంటాడు, నాన్ నువ్వు వీటిని చెక్ చేయవా? నేను చూసాను, నీకు చాలా మెసేజెస్ వచ్చాయి, ఇది నేను చేయగలను. ఇప్పుడు నాన్ అంటాడు, అయితే సరే మరి నేను వస్తాను. టీ అతనికి ట్రాన్స్ఫర్ స్కెడ్యూల్ ని సెండ్ చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఈసారి మనం కస్టమర్స్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం, ఇప్పుడైతే నేను చెప్తాను అప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ టైం లో చెయ్యి. ఈ మధ్యలో పోలీసు చాలా అకౌంట్స్ మెంబర్స్ ని పట్టుకుంటున్నారు. ఆ స్కోర్ కోడ్ అతను ఇక్కడి వరకు చేరుకోవాలని. ఇటువైపు నాన్ ఒకటి గూగుల్ చేస్తాడు. అప్పుడే జిన్ వచ్చి అడుగుతాడు, నువ్వు బాగున్నావా? నువ్వు స్ట్రెస్ లో కనబడుతున్నావు, ఏమైనా జరిగిందా? నాన్ అంటాడు, ఏం లేదు, నాది అయిపోయింది, మనం వర్క్ చేద్దాం. ఇటువైపు పోర్ కి పోలీస్ దగ్గర నుండి నోటీస్ వస్తుంది. ఇప్పుడు మనకి తెలుస్తుంది జిన్ ఫ్లూక్ కి కూడా నోటీస్ వచ్చింది అని. ఇటువైపు టీను టాప్ వస్తారు. అప్పుడు పోర్ అంటాడు, వార్నింగ్స్ దొరికింది, మా అకౌంట్స్ చెక్ అవుతాయి అని. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, ఇది కన్ఫర్మ్ గా నానే చేశాడు కావచ్చు, అతనే కదా అకౌంట్స్ ని ఓపెన్ చేసింది. ఇటువైపు జిన్ నాన్ ని డిఫెండ్ చేస్తాడు. నాన్ అలా చేయడు, ఇప్పుడే అతని మీద డౌట్ చేయవలసిన అవసరం లేదు, ఇప్పుడైతే మనం అతనితో కలుస్తాము, అప్పుడు అతన్ని అడుగుదాము. ఇటువైపు ఫ్లూక్ నాన్ కి కాల్ చేస్తాడు. అప్పుడు పోర్ అడుగుతాడు, చంపు ఎక్కడున్నాడు? ఈ రోజు అతను అబ్సెంట్ అయ్యాడా? జిన్ అంటాడు, నేను కూడా అతన్ని చూడలేదు. అప్పుడు ఫ్లూక్ అంటాడు, నేను అతనికి కాల్ చేశాను కానీ అతను ఆన్సర్ ఇవ్వడం లేదు. అప్పుడు జిన్ అంటాడు, మేబీ నాన్ లేట్ వరకు కటింగ్ చేస్తున్నాడు కావచ్చు. పోర్ అంటాడు, కటింగ్? నువ్వు మెంటలా? నాకు అనిపిస్తుంది అతను మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు కావచ్చు. అతని వల్ల మార్నింగే నా నాన్న నన్ను కోపడ్డాడు. ఫ్లూక్ టాప్ టీని అడుగుతాడు, నీ సంగతి ఏంటి, నీకు వార్నింగ్ దొరకలేదా? టాప్ అంటాడు, నాకు తెలియదు, నేను అక్కడికి రాలేదు, సో దాని వల్ల నేను అకౌంట్ ని ఓపెన్ చేయలేదు. టీ అంటాడు, నేను ఇంట్లో ఇంకా చెక్ చేయలేదు. ఇటువైపు టీ వాళ్ళ అంకల్ కి దీని గురించి రిపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ అంకల్ అతని మీద కోపడుతుంటాడు, నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఏం నేర్పించావు, ఇలా ఎలా జరిగింది? టీ అంటాడు, ఐఎమ్ సారీ. అప్పుడు అంకల్ అంటాడు, ఒకవేళ పోలీస్ వాళ్ళు నేను పట్టుకొని తీసుకెళ్తే నువ్వు వాళ్ళకి సారీ చెప్తే వాళ్ళు నిన్ను జైల్లో వేసేయరా? ఏదైతే చేస్తున్నావో కొంచెం ధ్యాస పెట్టి చెయ్యి. ఇంకా నీ ఫ్రెండ్ డబ్బులను ట్రాన్స్ఫర్ చేశాడా? టీ అంటాడు, లేదు, నాకు దాని గురించి ఇప్పటి వరకు ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, నీకు తెలుసు కదా నీ ఫ్రెండ్ తో ఇప్పుడు ఏం చేయాలో. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నాన్ ఒక పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్తుంటాడు. ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరో అతని దారిని బ్లాక్ చేస్తారు. అతను చూస్తాడు వెనకాల నుండి టీ వస్తున్నాడు అని. నాన్ పరిగెత్తడానికి ట్రై చేస్తాడు కానీ టీ మనుషులను అతను కొడుతుంటారు. ఇప్పుడు టీ అతని దగ్గరికి వచ్చి అంటాడు, చంపు నువ్వు ఎందుకు ఇలా చేసావు, నేను నీకు చెప్పాను కదా ఏం జరుగుతుందో. నాన్ అంటాడు, నాకు డబ్బులు అవసరం ఉండే. టీ అంటాడు, అందరికి డబ్బులు అవసరం ఉంటాయి. అప్పుడు నాన్ అంటూ ఉంటాడు, ప్లీజ్ టీ నన్ను క్షమించు, నన్ను ఏం చేయకు. ఇప్పుడు టీ అతని ఫేస్ ని పట్టుకుని అంటాడు, చంపు నువ్వు ఏదైతే డబ్బులు తీసుకున్నావో వాటినైతే రిటర్న్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నువ్వు నీ ఆర్గన్స్ ని అమ్మేసేయాల్సి ఉంటుంది. ఇది నువ్వు కోరుకుంటున్నావా? ఇటువైపు పోలీస్ ముందు నువ్వు కన్ఫెస్ చేసేసి, లేకపోతే బాస్ నేను చంపేస్తాను. ఇటువైపు టీ నాన్ ని వదిలేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నాన్ స్కూల్ కి వెళ్తుంటాడు. అప్పుడు కొందరు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అతన్ని పట్టుకుంటారు. మిగతా ముగ్గురు అంటే ఫ్లోక్, పోర్, జిన్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి చెప్తుంటారు, మాకు దీని గురించి ఏం తెలియదు, మొత్తం అకౌంటింగ్ నాన్ చేశాడు. అప్పుడు వాళ్ళందరూ చెప్తుంటారు, ఎలాగైతే నాన్ షూటింగ్ గురించి వేరు అకౌంట్స్ ని ఓపెన్ చేయాలి అని చెప్పాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ నాన్ తో అడుగుతాడు, నువ్వు ఫాల్స్ అకౌంట్స్ ని రెడీ చేసి నీ ఫ్రెండ్స్ ని మోసం చేయాలనుకున్నావా? అప్పుడు నాన్ కన్ఫెస్ చేస్తాడు, హా. పోలీస్ వాళ్ళు అడుగుతారు, ఇది నువ్వే చేసావా లేకపోతే వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్నారా?
ఇప్పుడు నాన్ అంటాడు, లేదు ఇదంతా నేనే చేశాను, కేవలం నేనే. పోలీస్ వాళ్ళు చెప్తుంటారు ఇది ఒక పెద్ద ఆపరేషన్, నువ్వు కేవలం ఒక హై స్కూల్ స్టూడెంట్ మాత్రమే, ఇది కేవలం నీ ఒంటరి వల్ల కాదు, ఇంకా ఎవరున్నారు దీంట్లో. నాన్ అంటాడు, ఇది నేనే చేస్తున్నాను, ఇందులో వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇటువైపు పూర్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ అతన్ని పికప్ చేసుకోవడానికి వస్తారు. ఇటువైపు పోలీస్ వాళ్ళకి ఉన్న పూర్ వాళ్ళ ఫాదర్ కి ఫస్ట్ నుండే పరిచయం ఉంటుంది. వాళ్ళ డాడ్ ఇన్స్పెక్టర్ ని డిన్నర్ కి కూడా ఇన్వైట్ చేస్తాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ అంటాడు, ఇందులో పూర్ది ఎలాంటి తప్పు లేదు, అతను కూడా ఇందులో కేవలం విక్టిమ్ మాత్రమే. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఇది మీరు చెప్తున్నారు కాబట్టి నిజమే కావచ్చు, అయితే మొత్తం బాగానే ఉంది కదా, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ నా కొడుకుకి హెల్ప్ చేయడానికి. ఇటువైపు నాన్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ కూడా వస్తారు. అతని మామ్ అంటుంది, మీరు ఏదైతే స్టూడెంట్ ని తీసుకొచ్చారో అతను ఎక్కడున్నాడు. వేరే ఇన్స్పెక్టర్ అడుగుతాడు, అతని పేరు నోనా. ఇప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, హా నేను అతని మామ్, ప్లీజ్ మీరు నా సన్ ని రిలీజ్ చేయండి, నేను అతన్ని చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు పూర్ వాళ్ళ అమ్మ అంటుంది, అయితే నువ్వా, నీ కొడుకు వల్ల నా కొడుకు జైల్లోకి వెళ్ళబోయాడు, నీ కొడుకుకి రెస్పెక్ట్ నేర్పించు, ఈ వయసులో అతను మనీ లాండరింగ్ చేస్తున్నాడు, ఎవరికి తెలుసు అతను ముందు వెళ్లి ఏం చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళు నాన్ ని ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళ మామ అతని మీద కోపడుతూ ఉంటుంది, నువ్వు ఇలాగ ఎందుకు చేసావు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు కోరుకుంటున్నావా, నువ్వు స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించాలనుకుంటున్నావా. ఇటువైపు వాళ్ళ మామ వాళ్ళ డాడ్ తో ఫ్లాట్ చేస్తుంటుంది, నువ్వు ఎప్పుడు అతని గురించి ఈజీ దారిని వెతుకుతావు, నువ్వు అతన్ని కూడా నీలాగా లూజర్ చేయాలనుకుంటున్నావా. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నువ్వేం కోరుకుంటున్నావు, నేనేం చేయాలి, ఇందులో నా తప్పేముంది, నా కొడుకు ఇలా ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఫైట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళందరూ స్కూల్లో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓవర్ అంటాడు, మనం ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయాలి, ఒకవేళ మనం మధ్యలో ఆగిపోతే అందరికి అనిపిస్తుంది మనం నిజంగా ఏదో ఒక క్రైమ్ చేసాము అని. ఇటువైపు నాన్ అతని రూమ్ లో ఉంటాడు, అతనికి జిన్ నుండి కాల్ వస్తుంది, కానీ అతను పికప్ చేయడు. జిన్ అతనికి మళ్ళీ కాల్ చేస్తాడు, అతను మళ్ళీ దాన్ని పికప్ చేయడు, అతను తన మొబైల్ ని ఆఫ్ చేసేస్తాడు. ఇటువైపు జిన్ నోటీస్ చేస్తాడు, నాన్ అతని కాల్స్ ని ఉన్న టెక్స్ట్ మెసేజెస్ ని రిసీవ్ చేస్తలేడు అని. ఇప్పుడు అతను డిసైడ్ అవుతాడు, నాన్ ఇంటికి వెళ్తాను అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నాన్ సూసైడ్ చేయాలనుకుంటాడు. తను ఎలాగైతే ఆ టాబ్లెట్స్ అన్నిటిని తన నోట్లో పెట్టాలనుకుంటాడు. ఇప్పుడు అతని రూమ్ లో ఒక డోర్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడే పీ వస్తాడు, అతను నాన్ నోట్ లో 2 ఫింగర్స్ వేసి తను వాటన్నిటిని వామిట్ చేయిస్తాడు, తన్ని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు పీ అంటాడు, ఐఎమ్ సారీ. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.